ఇదానండి. నేను ఈరోజు అయితే మురుకులతో మీ ముందుకు వస్తున్నాను. క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా 10 days అయినా పాడవకుండా ఎలా చేయాలో కొన్ని టిప్స్తో చెబుతూ మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. నేను 1/2 kg పిండితో చేస్తున్నానండి. 1/2 kg పొడి బియ్య పిండి, టీ గ్లాస్ అంతా పుట్నాలు తీసుకుంటున్నాను. అదే టీ గ్లాస్ నిండా మినప్పప్పు తీసుకుంటున్నాను. చూడండి, మనం మొదటగా బాగా దూరగా వేయించండి. ఇలా వేయించి మిక్సీ జార్లో ఈ మినప్పప్పు అలాగే పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలా జల్లించుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదన్నా నలకలు అలాంటివి ఉంటే మాత్రము మనము ఆ పిండి మిషన్లో పెట్టుకున్నప్పుడు మురుకుల మిషన్లో అడ్డుపడతాయి. అలాగే తగినంత సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ నిండా నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ వాము తీసుకోనండి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి బాగా పనికి వస్తుంది. అలాగే ఒక పెద్ద ఆయిల్ కానీ, వేడి ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు. అయితే నెయ్యి అయిపోయింటే నేను ఆయిల్తో చేస్తున్నాను. ఈ మురుకులని ఒక 5 స్పూన్ల నిండి ఉంటే చాలు. బాగా మరిగిన ఆయిల్ని వేసి కలుపుకొని అన్నీ చెక్ చేసుకొని ఇలాగా మెత్తగా కలుపుకోనండి. చూడండి, ఈ క్వాంటిటీలో కలుపుకొని ఇలాగా మురుకుల మిషన్ తీసుకొని అందులో పెట్టుకోవాలి. చూడండి, ఒక బట్ట కప్పి పెట్టుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే తడి బట్ట కప్పి పెడితే మనం మురుకులు లాస్ట్ చేసుకునేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది పిండి. ఇలాగా చేసుకున్నప్పుడు కలుపుతూ చేసేసుకోనండి, అయిపోతుంది. నేను ఇలాగ ఒక నాప్కిన్ మీద పరుచుకున్నానండి, ఎందుకంటే తొందరగా వచ్చేస్తాయి. ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి నేను మొదటి ట్రిప్ ఇలాగా 3 వేయించుకుంటున్నాను. ఇలాగా అన్నీ వేయిస్తున్నానండి. చూడండి, అయితే నాకు చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. క్రిస్పీగా రావాలంటే మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించండి, అప్పుడు ఇలాగ వచ్చేస్తాయి. మరి నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? నిజంగా నమ్మండి, అంత టేస్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్పీగా ఉంటాయండి. 10 days అయినా కానీ పాడవవు. దీని టేస్ట్ ఎక్కడికి పోదు. మరి ట్రై చేయండి. నా పద్ధతులు మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. హ్యాపీగా మీ ఇంటిలో పాదికి చేసేసేయండి. మరి సెలవులు వస్తున్నాయి కదా, ఇలాగ పిల్లల కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.